నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. సినీ మరియు రాజకీయ రంగాల్లో సోషల్ మీడియా వేదికగా సాగే మాటల యుద్ధాలు ఎప్పటికప్పుడు సరికొత్త సంచలనాలకు దారితీస్తూనే ఉంటాయి. ఒక అంశంపై ఒకరు విమర్శలు చేయడం, దానికి ప్రతిగా మరొకరు కౌంటర్లు ఇచ్చుకోవడం అత్యంత సాధారణంగా కనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పెట్టిన ఒక పొలిటికల్ ట్వీట్ కు ప్రతిస్పందనగా ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా అత్యంత అగ్రెసివ్ పదజాలంతో వరుస ట్వీట్లు చేస్తూ రిటార్ట్ ఇవ్వడం ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారాన్ని రేపుతుంది. ప్రకాష్ రాజ్ ను నేరుగా ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో తీవ్రమైన విమర్శల దాడికి దిగారు. ఇతరులను ప్రశ్నించే ముందు నీ స్థాయి ఏంటో చూసుకోవాలంటూ బండ్ల గణేష్ నేరుగా వ్యక్తిగత, ప్రాంతీయ మరియు రాజకీయ అంశాలను లాగుతూ విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఇద్దరు సినీ ప్రముఖుల మధ్య ఎక్స్ ప్లాట్ఫామ్ లో చెలరేగిన ఆ వివాదం ఏంటి? అలాగే ప్రకాష్ రాజ్ లేవనెత్తిన ప్రశ్నలకు కౌంటర్ గా బండ్ల గణేష్ సంధించిన ఆ పదునైన ఆరోపణల పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వివాదంలో బండ్ల గణేష్ చేసిన మొదటి సోషల్ మీడియా పోస్టును పరిశీలిస్తే ఆయన ప్రకాష్ రాజ్ యొక్క వ్యక్తిత్వాన్ని మరియు విమర్శించే శైలిని తీవ్రంగా తప్పుపట్టారు. బండ్ల గణేష్ తన మొదటి ప్రకటనలో ప్రకాష్ రాజ్ తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని, తన స్థాయికి మించి ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. తనకంటే పెద్దవాళ్లను విమర్శించడం ద్వారా తన ఇమేజ్ పెంచుకోవాలని ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తున్నారని, కానీ నిజానికి ఆయనకంత సీన్ గానీ అంత స్థాయి గానీ లేవని బండ్ల గణేష్ తేల్చి చెప్పారు. ప్రకాష్ రాజ్ ఒక మంచి నటుడు కావచ్చు, కానీ మంచి వ్యక్తి మాత్రం కాదని, ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన గతం ఏంటో, ఆయన వ్యవహార శైలి ఏంటో చాలా మందికి తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇతరుల గురించి మాట్లాడే ముందు ఒక్కసారి అద్దం ముందు నిలబడి తనను తాను ప్రశ్నించుకోవాలని, తన బతుకు ఏంటి, తన చరిత్ర ఏంటి, తన ఆత్మసాక్షి తన గురించి ఏమంటుందో తెలుసుకోవాలని హితవు పలికారు. విమర్శించడం చాలా సులువేనని, కానీ విమర్శించే స్థాయి, నైతిక అర్హత ఉండటం చాలా ముఖ్యమంటూ బండ్ల గణేష్ ఈ పోస్ట్ ద్వారా నిలదీశారు. ఈ దాడిని అంతటితో ఆపకుండా బండ్ల గణేష్ మరికొద్ది సేపటికే మరో సుదీర్ఘమైన పోస్టును జత చేశారు. ఆయన చేసిన మరో ప్రకటనను గమనిస్తే ప్రకాష్ రాజ్ తనకు తానుగా గొప్ప మేధావిని, గొప్ప వీరుడిని అని సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు, కానీ ప్రజలు ఇచ్చే తీర్పే అసలైన సర్టిఫికేట్ అని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. నీ సొంత రాష్ట్రంలో నీ సొంత ప్రజల మధ్య నిలబడి కనీస ప్రజల మద్దతు కూడా సంపాదించలేని నువ్వు రాష్ట్ర స్థాయి నాయకులను, దేశ స్థాయి నాయకులను, దేశ ప్రధానులు సైతం గౌరవించే నేతలను విమర్శించే స్థాయిలో ఉన్నానని అనుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎండగట్టారు. ప్రతి విషయానికి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పడం చాలా సులువని, కానీ ప్రశ్నించే ముందు తన ప్రయాణం ఏంటి, తాను సాధించిందేంటి, సమాజం కోసం తాను చేసిందేంటి, ప్రజలు తన వెనుక ఎందుకు నిలబడాలి అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పుకోవాలని ప్రకాష్ రాజ్ ను డిమాండ్ చేశారు. ఇతరుల గురించి తీర్పులు ఇచ్చే ముందు అద్దం ముందు నిలబడి ఆత్మసాక్షిని, చరిత్రను, క్యారెక్టర్ ను, నైతిక హక్కును ప్రశ్నించుకోవాలని సూచించారు. ప్రజలు మాటలను కాదు వ్యక్తిత్వాన్ని నమ్ముతారని, విమర్శలను కాదు విశ్వసనీయతను గౌరవిస్తారని చెప్తూ ఎత్తైన పర్వతాలను చూసి రాళ్లు విసరడం వల్ల ఎవరి స్థాయి పెరగదంటూ బండ్ల గణేష్ పవర్ఫుల్ పంచ్ ఇచ్చారు. ఈ మొత్తం వివాదానికి అసలు కారణమైన ప్రకాష్ రాజ్ ట్వీట్ ను మరియు దానికి బండ్ల గణేష్ ఇచ్చిన తాజా కౌంటర్ ను పరిశీలిస్తే రాజకీయం మరింత హీట్ ఎక్కినట్లు కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ మొదటగా మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్ గా వస్తున్నారా అది చెప్పి రండి అంటూ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ పై బండ్ల గణేష్ అత్యంత కఠినమైన భాషలో విరుచుకుపడ్డారు. నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథేంటి అంటూ ప్రాంతీయ భాషా గుర్తింపును ప్రస్తావిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా అంటూ ప్రకాష్ రాజ్ ను నిలదీశారు. ఎక్కడ చూసినా ఏ విషయం వచ్చినా ప్రకాష్ రాజ్ జోక్యం చేసుకోవడంపై బండ్ల గణేష్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. నీ బతుక్కి పని లేకపోతే చూసుకోవాలి తప్ప అందరి విషయాల్లో దూరి అనవసరంగా హీరోలా ఫీల్ అవద్దంటూ ఘాటుగా హితవు పలికారు. ప్రపంచాన్ని మార్చే ప్రసంగాలు చేసే కంటే ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయంటూ బండ్ల గణేష్ తన పోస్టును అత్యంత అగ్రెసివ్ గా ముగించారు. మొత్తానికి నటుడు ప్రకాష్ రాజ్ చేసిన పొలిటికల్ కామెంట్ కు మరియు దానికి కౌంటర్ గా నిర్మాత బండ్ల గణేష్ వరుస ట్వీట్లలో చేసిన ఈ షాకింగ్ రిటార్ట్స్ పై తెలుగు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో సరికొత్త మాటల యుద్ధానికి కారణమయ్యాయి. బండ్ల గణేష్ వరుస ట్వీట్లలో లేవనెత్తిన నైతిక అర్హత, సొంత రాష్ట్రంలో గెలుపు గుర్తింపు మరియు అడ్రస్ అంశాలే ఇప్పుడు ఇంటర్నెట్ లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఒకవైపు ప్రకాష్ రాజ్ జోక్యాన్ని తప్పుపడుతూ బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలను ఒక వర్గం నెటిజన్లు సమర్థిస్తుంటే, దీనిపై ప్రకాష్ రాజ్ భవిష్యత్తులో ఏ విధంగా స్పందించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు సినీ ప్రముఖుల మధ్య ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. నటుడు ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఈ తాజా సంచలన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.